రైట్, ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన అయితే కొనసాగుతున్న తరుణం అయితే చూసాం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనమల రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి డిఎస్సి అభ్యర్థులకు సంబంధించిన ఆందోళన కొనసాగింది. ప్రస్తుతానికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నిరుద్యోగ అభ్యర్థులకు సంబంధించి ఆందోళన కొనసాగుతున్న తరుణం అయితే చూడొచ్చు. ఒకసారి రేవంత్ అన్న గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి గ్రూప్ 2 పరీక్షలు డిసెంబర్లో నిర్వహించాలంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. ఒకసారి వేలాదిగా కూడా విద్యార్థులు ఏ విధంగా తరలివచ్చారో చూడొచ్చు. ఎజెండా ఏది లేకుండా కేవలం వాళ్ళ హక్కుల కోసమే ఇక్కడ వాళ్ళు చేస్తున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అసలు వీళ్ళందరికీ సంబంధించి అంటే ఆందోళనకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లా చేస్తున్నారు, ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఏమంటున్నారు? ఒకటే అన్న, నిరుద్యోగుల భిక్షతో అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి 7 నెలలు గడుస్తూ ఉన్నాము. ఇప్పటికి నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ హామీని కూడా నెరవేర్చలేదు. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్తా ఉన్నాం. గతం లోపల వందల సార్లు రేవంత్ రెడ్డి గారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్ 2 పోస్టులు 783 నుంచి 2000 వరకు పెంచుతాం, మేము అధికారంలోకి వస్తామని చెప్పిండు. బుక్కులు పక్కకెట్టి ఊళ్ళల్లోకి వెళ్ళండి, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకురండి, పోస్టుల సంఖ్య పెంచుతాము, ప్రతి పోస్టుకు కూడా ప్రతి నోటిఫికేషన్ కూడా గ్యాప్ ఇస్తామని చెప్పిండు. ఈరోజు 7 నెలలు అయితే ఉంది. వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ మేము అడుగుతుంటే నిరుద్యోగులు చదువురాని సన్యాసులు అంటున్నాం. రేవంత్ రెడ్డి గారు సన్యాసులు మేము కాదు, తెలంగాణకి ఎలాంటి సంబంధం లేనటువంటి నిన్ను తీసుకుపోయి సీఎం గద్దె మీద కూర్చోబెట్టినాం. కాబట్టి నువ్వు మమ్మల్ని నిరుద్యోగులు చదువురాని సన్యాసులు అనడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇమీడియట్గా నిరుద్యోగులకు అమరవీర స్థూపం దగ్గర నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో తెలంగాణ వ్యాప్తంగా నిన్ను ఎక్కడ తిరగనీయము అని చెప్పి హెచ్చరిస్తాను. ఇచ్చిన మాట ప్రకారం గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. ఎన్ని హామీలు ఇస్తున్నారో అంత, మీరు ఇంత హామీలు ఇచ్చినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చుకోలేకపోతుర్రు. మిమ్మల్ని నమ్మి ఓటేసిన నిరుద్యోగులు చాలా నష్టపోతుర్రు. మీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిస్తే ఇట్లా పరిస్థితి ఉందని చెప్పేసి వేరే ఏ రాష్ట్రాలలో కూడా మీకు ఓటేసే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీ పీఎం అవుతారని కలగంటారు, కానీ ఇట్లా పరిపాలిస్తే ఎక్కడ కూడా మీరు మనుగడ సాగించే పరిస్థితి ఉండదు. కాబట్టి మీరు ఇక్కడ తెలంగాణలో మంచిగా పరిపాలిస్తేనే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. రాహుల్ గాంధీ గారు పీఎం అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్లా పగటికళ్ళు అనుకుంటా లేనిపోని హామీలు ఇచ్చి, అరవిగాని హామీలు ఇచ్చి నిరుద్యోగుల్ని నట్టేట ముంచుతుర్రు. ఇది మంచి పద్ధతి కాదు. స్టడీ చైర్స్తో పెట్టుకుంటుర్రు. స్టడీ చైర్స్ ఫైర్ అవుతున్నాయి. నీ సీఎం చైర్కి ఈ సెగ తగలక ముందుకే నువ్వు మేలుకొని మా యొక్క హామీలు నెరవేర్చాలి. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. అలాగే గ్రూప్ 1 1:100 ఇస్తామని బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఒక ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి నిరసనకే న్యాయం చేయలేకపోతున్నారు. మీరు ఏం న్యాయం చేస్తారో మాకైతే అర్థం కావట్లేదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా చాలా అవకతవకలు జరిగినట్టు అనిపిస్తుంది. ఓపెన్ క్యాండిడేట్స్ని 3232 మందిని అధికంగా సెలెక్ట్ చేసిర్రు. వాళ్ళు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళు, లేకపోతే ఏ రకమైన మెరిట్ సాధించిన వాళ్ళు, అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మెయిన్స్కి 1:100 ప్రకటించాలి. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా అన్ని సీరియల్ నెంబర్లు చాలా చోట్ల ఒకటే తీరుగా ఉన్నాయి. అంటే కంటిన్యూగా సీరియల్ నెంబర్లు ఉన్నటువంటి స్టూడెంట్స్ సెలెక్ట్ కావడం జరిగింది. అటువంటి ఆస్పిరెంట్స్ ఎట్లనో ఆ